అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ న్యూస్ ఓపెన్ కానీ అందరికీ నమస్కారం. జూన్ 26వ తారీఖు తాడిచెర్ల మోటు దగ్గర ఒక చిన్నపిల్ల మీద 12 సంవత్సరాల చిన్నపిల్ల మీద ఒక అఘాయిత్యం జరిగిందని కొంచెం ఆలస్యంగానే ఆ రిపోర్టు రావడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ దాకా ఈ రిపోర్ట్ తర్వాత ఈ పూర్వపరాలు పరిశీలించిన తర్వాత మోటు అదే తాడిచెర్ల మోటు దగ్గర చంద్రశేఖర్ నాయుడు అని కలసపాడు మండలం కడప జిల్లా చెన్నుపల్లి గ్రామం. ఇతను ఒక హోటల్ అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. ఇతనికి కేత కుమారి అని ఈమె మహానందిపల్లి, ఆమెది కూడా కలసపాడు మండలమే. వీళ్ళిద్దరికి గత పరిచయాలు ఉన్నాయి. ఆమె కూడా ఇప్పుడు హోటల్లో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఇలిసిట్ రిలేషన్ అనేది పాత రోజుల్లోనే ఏర్పడి ఉంది. అట్లాగే బాలుడు అని ఇంకొక అతను కూడా ఉంటాడు. అతను కూడా ఈ చంద్రశేఖర్ నాయుడికి స్నేహితుడుగా ఉంటాడు. ఇతను కూడా అదే ఊరు, చెన్నుపల్లి, కలసపాడు. అందరూ కూడా కడప జిల్లా కలసపాడు మండలానికి సంబంధించిన మనుషులు. కాబట్టి ఈ చంద్రశేఖర్ నాయుడు ఇక్కడ మనకి కొమరోలు మండలంలోని ఆ ప్లేస్లో ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. సో ఈ క్రమంలో ఈ కేత కుమారి అనే అమ్మాయికి వాళ్ళకి దూరపు బంధువైన ఇంకొక పర్సన్ పేరు కాదు కానీ పరిచయం ఉంది. వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీ తోటి ఈమెకి ఒక బంధుత్వం ఉంది. సో ఈ కుమారి అనే ఆమె కొంత లిబరల్గా ఈ మగవాళ్ళతోటి పరిచయంగా ఉంటుంది. సో ఈ చంద్రశేఖర నాయుడు యొక్క ఈ కుమార్ని పిలిపించి ఈరోజు రమ్మని చెప్తే అతనే మోటార్ సైకిల్ తీసుకొని ఇద్దలూరులో ఆమెను పిక్ చేసుకుని పోయే క్రమంలో ఈ బాధితురాలు ఇంటికి వెళ్ళిన కుమారి ఏదో తాళం అనే ఒక మిషన్ మీద వెళ్ళి ఆ చిన్నపిల్లని, ఒక 12 సంవత్సరాల చిన్నపిల్లని, సో వాళ్ళ అమ్మకు తెలియకుండానే ఏదో చెప్తే ఆమె ఆ తాళం ఇచ్చేసింది. ఈ మధ్యలో ఆ పాపకి అమ్మాయి పరిచయం ఉంది కాబట్టి కుమారి వాళ్ళ మదర్కి చెప్తే పంపించదని టక్కన వచ్చేసి ఈ బండి మీదనే ఎక్కింది, మోటార్ సైకిల్ మీద. సో ఈ చంద్రశేఖర్ నాయుడు, ఈ కుమారి, మళ్ళా ఈ విక్టిమ్ గర్ల్ పాప సో ఆ హోటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఈ పాపకి సెడేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఈ బీర్ బాటిల్స్ అవి తీసుకొచ్చుకొని ఈ బాలుడు అనేవాడి సహకారంతో ఆడ అందరూ కూర్చొని ఈ అమ్మాయిని కూడా, ఈ చిన్న పాపని, అంటే వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసుకుంటున్నారు, కానీ చిన్న పాపను కూడా అక్కడ అటెంప్ట్ చేయటం జరిగింది. సో వీళ్ళ మదర్ అప్పుడు పాప కనపట్లేదని కొంచెం గందరగోళంగా అక్కడ ఇక్కడ తిరిగి లాస్ట్కి ఈ మీదనే డౌట్ వచ్చి తెలిసిన వ్యక్తి సాయంతో ఆ హోటల్ దగ్గర పోయినప్పుడు ఆ హోటల్లో అమ్మాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే సమయంలోనే
సో వాళ్ళు ఏంటి పని అని ఆ ఆ బాధితురాలు తల్లి అడిగినప్పుడు సో వీళ్ళు ఏం చెప్పారంటే ఇక మాకు కొంత అంత గొప్పవాళ్ళం ఇంత గొప్పవాళ్ళం ఇంత రాజకీయ బలం ఉంది ఆ బలం ఉంది అని చెప్పి బెదిరించేసరికి కొంచెం కేసు పెట్టడానికి కొంచెం తాత్సారం చేసింది. మళ్ళీ వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు ఏదైనా పొరపాటున పోలీస్ స్టేషన్కి వెళ్తారేమో ఇంత క్రైమ్ మళ్ళీ రిపోర్ట్ కాకుండా ఉండాలని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నువ్వు పొరపాటున కూడా రిపోర్ట్ ఏమైనా ఇస్తావేమో నీ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఒక థ్రెట్ అయితే ఇవ్వటం జరిగింది. సో తనకు ఆలోచించి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది, కొంచెం భయపెడుతున్నారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోలీసు వాళ్ళ నోటీసులో పెట్టాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఒక ఆలస్యంగా ఈ జరిగిన దారుణాన్ని పోలీస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఇమీడియట్గా ఈ కేసు ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత దీని మీద అదే రోజున ఎఫ్ఐఆర్ కట్టి దీన్ని దర్యాప్తు చేస్తే ఈ దారుణానికి ఒడిగొట్టిన ఈ బాలుడు అనే వాడి సహకారం తీసుకొని ఈ కుమారి అనే సహకారం తీసుకొని ఈ చంద్రశేఖర నాయుడు అనేవాడు చేసిన ఈ దారుణం సభ్య సమాజం తలదించుకునేటట్లు ఒక మనిషి కూడా ఆలోచన కూడా రాని ఒక వికృత చేష్టలుగా పనికొస్తుంది. జనారణ్యంలో ఉంటా పశువుల కంటే రాక్షసుల కంటే కూడా ఒక నీచమైన స్వభావంతోనే మన మధ్య తిరుగుతుంటారన్నంత నీచత్వానికి మనకది తార్కాణంగా కనపడింది. ఇది పరిపూర్ణంగా డీటెయిల్స్ చెప్పుకోవడానికి కూడా కొంచెం దీంట్లో ఒక బ్యారికేడ్స్ ఉన్నాయి కాబట్టి మనం అంత నికృష్ట చర్యకి పాల్పడిన వాళ్ళందరినీ ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళని ఎస్సీ ఎస్టీ మరియు పోక్సోలో ఉండే అన్ని చట్టాలు మరియు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టాలన్నింటిలో కూడా కలిపి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకు పంపించడం జరుగుతుంది. చాలా కఠినంగా దీని మీద చర్య తీసుకుంటడం జరుగుతుంది. ఈ కేసు కూడా దర్యాప్తు నేనే చేస్తున్నాను. సో ఎవరైనా కానీ ఇలాంటి సంఘటనలకి పాల్పడితే చట్ట పరిధిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కానీ దానికి మించి వీళ్ళకి శిక్ష పడాలనే భావన ప్రజల్లో వస్తుంది. పోలీసుల్లో కూడా మేము ఉన్నప్పుడు కూడా ఏంటి ఈ సమాజంలో చిన్నపిల్లకి వీరు దాపించటం ఏంటి, అసలు అది ఏమన్నా అసలు ఆ చర్యలు పూర్తిగా వివరంగా మాట్లాడితే కూడా చాలా అసహ్యంగా అనిపిస్తుంది. మనుషుల మీదే రోత వస్తుంది. అందులో ఇట్లాంటి వ్యక్తులు భూమి మీద తిరిగే అర్హత ఉందా లేదా అనేది కూడా ఎవరికైనా అనిపిస్తుంది. సో కావున దీని మీద కఠిన చర్య తీసుకుని వీళ్ళ మీద చట్ట ప్రకారం ఖచ్చితంగా ఈ కేసు చక్కగా దర్యాప్తు చేసి వీళ్ళందరికీ కూడా శిక్ష కూడా పడుతుందని మీ అందరికీ తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.